వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని శ్రీ రామచంద్ర రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణ ఆధ్వర్యంలో బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, నియోజకవర్గం ఇన్ఛార్జి రితీష్ రెడ్డి, కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న చేతుల మీదుగా దాదాపుగా 300 మందికి ముస్లిం నిరుపేదలకు రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగింది. రంజాన్ పండుగకు కావాల్సిన బియ్యం మరియు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, నియోజకవర్గం ఇన్ఛార్జి నాయకులు రితీష్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్షలు ఉండటం జరుగుతుందన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం యొక్క గొప్ప సందేశమని అన్నారు. ముస్లిం పండుగలలోని అతి పవిత్రమైన పండుగ రంజాన్ పండుగ. రంజాన్ నెలలో ముస్లింలు అనేక దైవ కార్యాలు చేస్తారని, ప్రతిరోజు 5 సార్లు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారన్నారు. మనిషిలోని చెడు భావం, అధర్మం, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్ అని రితీష్ రెడ్డి పేర్కొన్నారు. తన సొంత డబ్బుతోటి సేవా కార్యక్రమాలు చేయటం, అలాగే పార్టీలో చురుగ్గా పాల్గొంటూ అందరి మన్ననలు పొందుతున్న కల్వకుర్తి రమణను రితీష్ రెడ్డి అభినందించారు. అనంతరం రమణ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండి విద్యార్థి నాయకుడిగా ఎదుగుతూ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పేదలకు తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలోని పాపయ్య, కరీముల్లా, నాయబ్, నాగేంద్ర, గణేష్, కేశవ, శివకుమార్, మురళి, కిషోర్, సుధాకర్, భాషా, రాజేష్, అన్వర్, సుభాన్, వివేక్ చౌదరి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సోదరులు సోదరిమణులందరికీ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ కార్యకర్తలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. ఎందుకంటే పాత్రికేయ మిత్రులు ఎండనగా వాననగా కాకుండా పండుగలు కూడా ప్రజలకు వార్తగా మీరు ఇక్కడ ఇవన్నీ కవరేజ్ చేసే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు మొట్టమొదటిగా చాలా సంతోషమైన విషయం ఏమంటే, తెలుగుదేశం పార్టీ ఈరోజు ముస్లిం సోదరులు సోదరులందరికీ ఈ పవిత్ర మాసమైన రంజాన్ పండుగకి ఈ రంజాన్ తోఫా ఇవ్వడం అనేది మనందరికీ సంతోషమైన విషయం. ఈరోజు పార్టీ వచ్చి 43 ఏళ్ళు, కానీ కార్యకర్తలే బలం బలహీనత. ఈరోజు ఎంతో మంది త్యాగాలు చేసినారు, వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. దీంతో పాటు మీరు ఇది కానీ గమనిస్తే, ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ తెలుగు వాళ్ళ కోసం, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళ కోసం, వాళ్ళ మనోభావాల కోసం కానీ, ప్రజలు పడే సమస్యల కోసం కానీ, ఖచ్చితంగా ఈ ప్రజలు పడే ఇబ్బందుల కోసమే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. బీసీలకంటూ ప్రత్యేక స్థానం తెచ్చింది అది తెలుగుదేశం పార్టీ అనే మీ అందరికీ గర్వంగా చెప్పుకుంటే, ఇక్కడ ఉన్న ఆనాడు ఎన్టీ రామారావు గారితో పాటు పెద్దాయన వీరారెడ్డి గారు ఈ పార్టీకి వచ్చినప్పుడు మా కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త మాకు అండగా ఉండడం జరిగింది. వీళ్ళందరికీ ఒకటే మాట, మనందరం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఒక మాట చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ విషయంలో అయినా అండగా ఉంటూ భరోసా కల్పించాలి. ఎందుకంటే గతంలో ఎన్నో రోజులుగా కష్ట నష్టాలు మనం అన్నీ చూసాం. ఇక్కడ ప్రాంతంలో కార్యకర్తలు పడినవి కూడా చూసాం. దీంతో పాటు ఇక్కడ పడిన 5 ఏళ్ళు కాదు, గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు రోజువారీగా మీరు ఖచ్చితంగా చూస్తున్నారు. ప్రజలకు ఒక నమ్మకం కలిగాల్సిన అవసరం మనందరిలో ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు వరకు పడిన రైతన్న కష్ట నష్టాలు కానీ, యువకులు పడిన కష్ట నష్టాలు కానీ, మనమందరం కార్యకర్తలకే ఈ దినోత్సవం, ఈరోజు ఆవిర్భావ దినోత్సవం అంకితం చేస్తూ
మనందరం వీళ్ళకి అండదండగా ఉంటామని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఇందాక అందరూ చెప్పారు, ఎప్పుడు మరుసటి రోజు చేసేసి రంజాన్ ఇంత పవిత్రంగా ఎక్కడే ఒక కలయిక రాలేదు. నేను ఒకటే చెప్తాను, మనందరం కలిసిమెలిసిగా కలిసికట్టుగా అందరం ఐకమత్యంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని సంక్షేమం అభివృద్ధి దిశగా మనం ముందుకు పోవాలి. బద్వేలుకు ఒక ప్రణాళిక నీట్గా మనం చేసుకొని అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీ జెండా ఎట్లా రెపరెపలాడుతుందో కార్యకర్తకు కూడా సంక్షేమం మరియు అభివృద్ధి ఉంటుంది. దాంతోపాటు ప్రజలందరూ కూడా మేమందరం మీ మధ్యలో ఉండి చేస్తామనే దానికే ఈరోజు కార్యకర్తలకు పిలుపునిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఎవరైనా బాధ్యత తీసుకొని రంజాన్ తోఫా ఇవ్వాలనేసి ముందుకు వచ్చినారు. ప్రతి ఒక్కరి కష్టంని గుర్తుపెట్టుకొని ఈరోజు చేస్తున్నాం అనే దానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా రమణ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని మీ అందరికీ ధన్యవాదాలు.